ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ఫౌజీ'. అయితే ప్రభాస్ గారు ఈ 'ఫౌజీ' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కల్కి'. అయితే ఈ 'కల్కి' మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయింది. అయితే 'కల్కి' మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే 'కల్కి' మూవీతో ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ప్రభాస్ గారు 'కల్కి' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఫౌజీ' మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ 'ఫౌజీ' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'ఫౌజీ' మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు ఇమాన్ ఇస్మాయిల్ గారు. అయితే ఇమాన్ ఇస్మాయిల్ గారు ఈ 'ఫౌజీ' మూవీకి ముందు ఒక్క మూవీలో కూడా నటించలేదు. అయితే ఈమె ఫస్ట్ టైం తెలుగులో ప్రభాస్ గారితో ఈ 'ఫౌజీ' మూవీతో మన ముందుకు వస్తున్నారు ఇమాన్ ఇస్మాయిల్ గారు. చూడాలి ఇమాన్ ఇస్మాయిల్ గారికి ఈ 'ఫౌజీ' మూవీతో తెలుగులో తనకి ఫస్ట్ మూవీతోనే ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'ఫౌజీ' మూవీలో ఆలియా భట్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు మూవీ టీమ్. అయితే ఆలియా భట్ గారు ఈ 'ఫౌజీ' మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో యాక్ట్ చేస్తున్నారు అంటున్నారు మూవీ టీమ్. అయితే ఆలియా భట్ గారు ఈ 'ఫౌజీ' మూవీకి ముందు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'త్రిబుల్ ఆర్'. అయితే 'త్రిబుల్ ఆర్' మూవీ రిలీజ్ అయ్యి 4 ఇయర్స్ అయిపోయింది. అయితే 'త్రిబుల్ ఆర్' మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే 'త్రిబుల్ ఆర్' మూవీతో ఆలియా భట్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఆలియా భట్ గారు 'త్రిబుల్ ఆర్' మూవీ రిలీజ్ తర్వాత తెలుగులో 4 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఫౌజీ' మూవీతో మన ముందుకు వస్తున్నారు ఆలియా భట్ గారు. చూడాలి ఆలియా భట్ గారికి ఈ 'ఫౌజీ' మూవీతో కూడా తెలుగులో తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఫౌజీ' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ 'ఫౌజీ' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం 'ఫౌజీ' మూవీ టీం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 'ఫౌజీ' మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'ఫౌజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.